హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం అంతా ఉన్నారు మాజీ మంత్రి, రైతు సంఘాల నేత, సీనియర్ పొలిటీషియన్ వడ్డే శోభనాధీశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రైతులకు సంబంధించిన ఇష్యూస్ పైన పర్టికులర్గా ఈరోజు మాట్లాడించాలని అనుకున్నాను నేను మీతోటి. 9th జూలై దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఏంటి రైతులు ధర్నాలు, రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 9th రోజు ఆ నిరసన ఉద్దేశం ఏంటి? వ్యవసాయం గిట్టుబాటు కాక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించటానికి రైతు కూడా గౌరవప్రదంగా సమాజంలో జీవిస్తూ తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకోగలగాలంటే, భారత రైతాంగానికి సామాజిక న్యాయం చేకూరాలంటే సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి రైతు కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు 2006లో సిఫార్సు చేసిన అది అమలు జరగకుండా పోతూ రైతాంగం పరిస్థితి నానాటికి దిగజారిపోతూ ఉంటే 2014లో కాంగ్రెస్ అమలు చేయలేదు. కానీ తాను అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫార్సును అమలు చేస్తాను అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి తర్వాత సుప్రీంకోర్టుకి ఆ సిఫార్సు అమలు చేయటం సాధ్యం కాదు, అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడుతుంది అని చెప్పి ఎఫిడవిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దేశంలో 540 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ నగరానికి దగ్గరలో 13 మాసాల పాటు అత్యంత శాంతియుతముగా ఎంతో రెచ్చగొట్టారు. రోడ్ల మీద ఇనప మేకులు గుచ్చారు, జల ఫిరంగులు వాడారు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు, చేసుకుంటే వంట సామాన్లు తీసి పడేశారు. చిట్ట చివరిలో వచ్చేటప్పటికి మన చెవుల్లో ఉండేటటువంటి కర్ణబేరీలు కూడా ఇబ్బంది పడేటటువంటి విధంగా డ్రోన్లు ఉపయోగించారు. అయినప్పటికీ కూడా రెచ్చిపోకుండా శాంతియుతంగా చేస్తే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ 3 నల్ల వ్యవసాయ చట్టాలని ఉపసంహరించి నేను తప్పనిసరిగా ఒక కమిటీని వేసి ఈ చట్టబద్ధ ఎంఎస్పితో సహా రైతు డిమాండ్స్ని సానుకూలంగా పరిష్కారం చేస్తానని రిటర్న్గా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన అమలు చేయలే. అట్లాగే కార్మిక సోదరులు ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు సంఘటితంగా పోరాటం చేసి వాళ్ళు చర్చలు జరుపుకుని ప్రభుత్వాలతో, మేనేజ్మెంట్లతో 44 కార్మిక చట్టాలు వస్తే వాటన్నిటిని తొంగలో తుక్కేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టారు. ఉద్యోగ భద్రత స్థానం లేకుండా పోయింది, పని గంటలు పెంచారు, రాత్రిపూట కూడా మహిళలు పనిచేసేటటువంటి విధానం తీసుకొచ్చి పెట్టారు. అంతకుముందు పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే కరెంటు, మంచినీళ్ళ సప్లై, శానిటేషను, ఇటువంటి వాటికి అందులో పనిచేసే ఉద్యోగులు సమ్మె చేయాలనుకుంటే ఒక 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. దానిని మొత్తం అన్ని పరిశ్రమలు, అన్ని రంగాల వాటి కార్మికులకి కూడా వర్తింపజేశారు. అట్లాగే ఏదైనా వివాదం వచ్చినప్పుడు మేనేజ్మెంట్తో ఆ సందర్భంగా ఆ లేబర్ కమిషనరు తన తీర్పు ఇచ్చే లోపల మళ్ళీ ఏవి సమ్మెకి పూనుకోవటానికి వీల్లేదు. రెండోది, యజమానికి కొత్తగా ఇంకొక మనిషిని అతని స్థానంలో ఉద్యోగంలోకి తీసుకుంటానికి అవకాశం కూడా కల్పించబడింది అందులో. ఈ విధంగా కార్మిక హక్కులు హరించబడినటువంటి నేపథ్యంలో దేశంలోని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చాతో కలిసి
ఈ ప్రజా సమస్యల మీద, ఎందుకంటే దేశంలో అత్యధిక ప్రజానీకం రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, అట్లాగే పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికులు, వీరందరి యొక్క ప్రయోజనాలని తుంగలో తొక్కి కొద్దిమంది ఆశ్రిత పెట్టుబడిదారులు అయినటువంటి అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితులలో జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా నిరసనలు తెలియచేయాలి అని చెప్పి నిర్ణయం జరిగిందండి. అది జరుగుతుందా సార్? ఒత్తిడి వస్తుందా కేంద్ర ప్రభుత్వం పైన? ఒత్తిడి సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం అసలు రైతుల అంశంలో ఆలోచన చేస్తుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకున్న మార్గం అదే కదా. మేము హింసాత్మక చర్యలకు పాల్గొనము. శాంతియుతమైన పద్ధతిలోనే మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో మా యొక్క డిమాండ్స్ని పెట్టి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది ప్రజానీకాన్ని కదిలించి వాళ్ళకి అవగాహన కల్పించి మా డిమాండ్లతో తతిమ వారిని కూడా కలుపుకొని, ఎందుకంటే వారి ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి ఇందులో. మేము రైతులుగా మేము పండిస్తే కదా ఈ దేశానికి ఆహారం, అవును కదా, పరిశ్రమల్లో చక్రాలు నడుస్తానికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు వెళ్ళేది. కాబట్టి మేము మా డిమాండ్లకి వారి నుంచి కూడా తోడ్పాటు తీసుకుని అంతిమంగా మా డిమాండ్ని సాధించుకుంటామనే నమ్మకం ఉంది. అసలు మొన్ననే మీకు చెప్పాలంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతిపక్షాల తరఫున మా సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్లు, లేబర్ యూనియన్ యొక్క డిమాండ్లను కూడా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇండియా కూటమికి కొద్ది మెజారిటీ తగ్గింది, కొద్ది సీట్ల సంఖ్య. అటువంటి సందర్భంలో అసలు మొట్టమొదట ప్రతిపక్ష పార్టీలన్నింటినీ పాట్నా రమ్మని ఆహ్వానించి మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఐక్యంగా పోటీ చేయాలి అని చెప్పి ఆహ్వానాలు పంపిన నితీష్ కుమార్ ఆయన మోడీకి జై అన్నాడు. అట్లాగే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని చాలా తీవ్రంగా విమర్శించాడు. మరి ఎందుకో ఆయన కూడా మోడీ బీజేపీకి జై అన్నారు. దాని మూలన ఆ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇండియా కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడి ఉంటే ఖచ్చితంగా మా రైతాంగం యొక్క సమస్యలు, మా డిమాండ్లు వాళ్ళు ఎన్నికల ప్రణాళికల్లో ఉన్నాయి, అమలు చేసేవాళ్ళు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది రైతులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం చేయనంత మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఫసల్ బీమా యోజన తీసుకొచ్చాము రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని. రైతులకు పెట్టుబడి సాయం దేశవ్యాప్తంగా 6,000 రూపాయలు పెట్టుబడి సాయం మేము చేస్తున్నాము. నకిలీ విత్తనాల బెడద లేకుండా చేస్తున్నాము. ఎక్స్పోర్ట్స్ పెంచాము. అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది లాస్ట్ 1 డెకేడ్లో అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. వాస్తవం చెప్పాలంటే అబద్ధాలు చెప్పటంలో ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దానికి అర్హుడు. ఏంటి అబద్ధం? ఫసల్ బీమా చెప్తాను 6,000 రూపాయల అబద్ధం కాదు. ఇప్పుడు చెప్తాను. మీరు చెప్పారు, ఉదాహరణకి బీమానే ఉంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉండగా సమగ్ర పంటల బీమా పథకంతో ప్రారంభమైంది. ఆ తర్వాత నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది. ఆ తర్వాత మాడిఫైడ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చింది. ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అది ఆ పథకం రైతుల కన్నా ఆ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ లాభం చేకూరుస్తూ ఉంది. ఉదాహరణకి భారతదేశం మొత్తం మీద రైతుల నుంచి సుమారుగా 3,900 కోట్లు ప్రీమియం చెల్లించితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 కోట్లు చెల్లించితే ఇండెమినిటీ అంటే నష్టపోయిన రైతాంగానికి వచ్చిందంతా 7,000 కోట్లు. రెండోది, అంతకు ముందు వరకు కూడా మొట్టమొదటి దగ్గర నుంచి ఈ బీమా పథకంలో రైతుల ప్రీమియం పోను, మిగిలిన మొత్తంలో కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాలి. అటువంటిది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో ఇరిగేటెడ్ ఏరియాలో అయితే 25% వరకే కేంద్రం భరిస్తుంది.
డైలాండ్ ఏరియాస్లో అయితే వర్షాభావ ప్రాంతాల్లో అయితే 30% వరకే భరించుతాము అని చెప్పి మెలికి పెట్టారు. దాని మూలాన 8 రాష్ట్రాలు ఆ పథకం నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. మన ఆంధ్రప్రదేశ్ అట్లాగే జరిగింది, తెలంగాణ అట్లాగే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రాలు వాళ్ళంతటా వాళ్ళు ఇన్సూరెన్స్ పథకం నడపాలంటే ఆర్థికంగా భారం కాబట్టి మళ్ళీ తిరిగి చేరిన సందర్భాలు ఉండేవి. కానీ అది రైతులకి మేలు చేసేది కాదు. అసలు ఇక్కడ విషయం ఏంటంటేనండి, మొత్తం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో ప్రభుత్వం ప్రీమియం అమౌంట్ కట్టింది సుమారుగా 13,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. కార్పొరేట్లకి ప్రతి బడ్జెట్లోనూ లక్ష కోట్ల రూపాయల పైన రాయితీ ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఉన్న కోట్లాది మంది రైతులకి ప్రకృతి వైపరీత్యాల వల్లనో, చీడపీడల వల్లనో, ధరల పతనం వల్లనో నష్టం జరిగితే ఆదుకుంటానికి 15,000 కోట్లు ఎక్కువ అవుతుందండి? చెప్పండి. అసలు మొత్తం ఆ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ అగ్రికల్చర్ వాళ్ళు రికమెండేషన్స్ ఏం చేశారంటే, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందులో. వాళ్ళ రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే, స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా C2+50% చట్టబద్ధ MSP ఉండాలి. ఒక్క పర్యాయం రైతులకు రుణమాఫీ చెయ్యండి. అట్లాగే యూనివర్సల్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎట్లా ఉందో అట్లా కేంద్ర ప్రభుత్వమే ప్రీమియం కట్టి రైతాంగానికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని చెప్పారండి. ప్రధానమంత్రి గారికి ఏం పడతల్లా. ఓకే, ఎందుకు ప్రయారిటీ కాకుండా పోయింది అనుకుంటున్నారు? ఎందుకు ప్రయారిటీ కాకుండా పోయింది కేంద్ర ప్రభుత్వానికి ఫార్మర్ ఇష్యూ? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి వ్యవసాయం అన్నా రైతాంగం అన్నా ఇంట్రెస్ట్ లేదు. ఉదాహరణ చెప్తున్నా, 2013 భూసేకరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించారు. చాలా సుదీర్ఘమైన చర్చలు అన్ని పార్టీలతో, అన్ని రైతు సంఘాలతో, అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకగ్రీవంగా అది ఆమోదించబడింది. ఆ రోజు బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్ గారు ఆవిడ అధ్యక్షతన జరిగింది. అటువంటి దానిని యాక్ట్ అయిన తర్వాత వెంటనే మోడీ గారు దీన్ని మార్చాలి, ఎట్లయితే ఇది పారిశ్రామిక ప్రగతికి అవరోధం అవుతుంది, దీన్ని మార్చాలి అని చెప్పి 3 సార్లు ఆర్డినెన్స్ పెట్టాడు. 4వసారి కూడా పెట్టాడు. అయితే రాజ్యసభలో మెజార్టీ లేకపోవటం వలన చివరికి ఉపసంహరించుకోవాల్సి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఇష్టం, మీకు కావాల్సిన విధంగా మార్చుకోండి అని చెప్పి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం కానీ దొడ్డిదారి చూపించాడు. అదే కదా అమరావతిలో కానీ ఇక్కడ కానీ. ఓకే, సో ధరల విషయంలో సార్, ధరల విషయంలో ఎప్పుడు మాట్లాడుతోంది ఒక ఫార్మర్కు మాత్రమే తాను ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ధరని నిర్ణయించే అవకాశం లేకుండా పోతుంది. గుండుపిని తయారు చేసేవాడికి వాడు ధర నిర్ణయించగలుగుతున్నాడు, ఒక ఫార్మర్ చేయలేకపోతున్నాడు. సో అది చేస్తే మొత్తం సమస్యలకి అది పరిష్కారం చూపిస్తుంది. దానికి ఏం చేయాలి, ఏం చేయాల్సిన అవసరం ఉంది? దానికి స్వామినాథన్ గారు క్లియర్గా చెప్పాడండి. ఒక పరిశ్రమలో వస్తువుకి ఏ రకంగా అయితే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ నిర్ణయం జరుగుతుందో, మన గుండె సూది దగ్గర నుంచి చిన్న కారు వరకు ప్రతి దానికి కూడా దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకుని లెక్కేసి కొంత మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ పెట్టి MRP నిర్ణయిస్తారు. ఆ విధానంగానే ఈ వ్యవసాయ పంటల యొక్క ధరలు కూడా నిర్ణయించాలని చెప్పి ఆయన సూచించాడు. కానీ ఈయన పెడచెవిని పెడతా ఉన్నాడు. గత 35 ఏండ్లలో వ్యవసాయ పంటల యొక్క మద్దతు ధరలో 22 రెట్లు పెరిగినాయి. 35 సంవత్సరాల్లో 22 రెట్లు పెరిగినాయి. అది మద్దతు ధర, గిట్టుబాటు ధర కాదు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీత భత్యాలు కలిపి చూసుకుంటే 90 నుంచి 120 రెట్లు పెరిగినాయి. కాలేజీ లెక్చరర్ల జీత భత్యాలు 150 రెట్లు పెరిగినాయి. అంతకుముందు బతకలేక బడి పంతులు అనే నానుడు ఉండేది. అటువంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకి
200 రెట్లు పైన పెరిగినాయి. జీతాలు. ఎందుకనంటే అప్పట్లో కొఠారి కమిషన్ వారు భారతదేశంలో భావి భారత పౌరుల్ని రూపొందించాల్సి, వాళ్ళని ఆ చిన్న వయసు నుంచి కూడా వాళ్ళల్లో ఒక దేశభక్తి, దేశ ప్రగతికి మనం పాటుపడాలనే భావాన్ని పెంపొందించడం కోసం గురువుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండటానికి కావాల్సిన, వాళ్ళు చక్కగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించాలని చెప్పి మంచి శాలరీస్ ఇచ్చారు. వాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు, రిటైర్ అయినప్పుడు ఉన్నటువంటి శాలరీ కన్నా వాళ్ళ పెన్షన్గా వచ్చేది ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణ కాలేజీ లెక్చరర్ ఉన్నాడు, రిటైర్ అయ్యేటప్పుడు ఆయన 75,000 వచ్చేది, ఇవాళ ₹1,00,000 వస్తారు పెన్షన్. రిటైర్ అయిన తర్వాత. ఈ స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది గిట్టుబాటు ధర, మద్దతు ధర అంశానికి సంబంధించి? అంటే రైతు తన జేబులోంచి ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు, అమ్మాంబాబుతూ ఖర్చులకి, వాటితో పాటు అతని యొక్క కుటుంబ సభ్యులు చేసిన శ్రమ విలువ, అట్లాగే ఆ భూమికి కౌలు విలువ, అట్లాగే ఈ వ్యవసాయ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి రుణానికి వడ్డీ, ఇవి కలిపి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం C2 ప్లస్ 50% ఇమ్మన్నారు. మోడీ గారు ఏమిస్తున్నాడు? A2 ప్లస్ FL ప్లస్ 50%. అంటే జేబులోంచి తీసి ఖర్చు పెట్టిన డబ్బు ప్లస్ కుటుంబ సభ్యుల యొక్క శ్రమ విలువ, దానికి 50% కల్పిస్తున్నాడు. దీని వలన వాళ్ళ ఉదాహరణకి ఈ సంవత్సరం ఉందనుకోండి, వరి పంట ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి MSP, స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా MSP నిర్ణయిస్తే ₹770 క్వింటాల్కి తేడా వస్తుంది. నష్టపోతున్నాడు రైతు. ఎస్, స్వామినాథన్ కమిషన్ సిఫారసుని కేంద్ర ప్రభుత్వం ఫాలో అవ్వకపోవడం వల్ల ఒక్క వరి పంట మీద క్వింటాల్కి ₹750. ఒక్క వరి పంట మీద స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా కనుక ధర MSP నిర్ణయిస్తే ఎకరానికి ₹15,000 అదనంగా రైతుకు వస్తుంది. దేశం మొత్తం మీద పండిన పంటలో రైతులు పండించిన వాళ్ళు వాడుకోగా మార్కెట్లో అమ్మేదానికి చూసుకున్నా కానీ ₹80,000 కోట్ల దేశం మొత్తం మీద రైతాంగానికి, వరి పండించే వాళ్ళకి నష్టం జరుగుతుంది. సంవత్సరానికి దాదాపు ₹1,00,000 కోట్ల రైతులు నష్టపోతున్నారు. వరి, గోధుమ 30,000 కోట్లు, పత్తి 60,000 కోట్లు, మొక్కజొన్న 25,000 కోట్లు, ఇట్టా దాదాపుగా ఏటా సుమారుగా 2.5 నుంచి 3 లక్షల కోట్ల రైతాంగానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది మేము చెప్పటమే కాదు, మేము చెప్పటమే కాదు, ఇవాళ OECD అంటారు కదా, ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ లెక్క ప్రకారంగా భారత రైతాంగానికి 2022వ సంవత్సరంలో ఈ MSPలో వచ్చే నష్టమే కాకుండా అంతర్జాతీయంగా లెక్క ఎట్లా ఉంటుందంటే, ఒక దేశంలో ఒక ప్రభుత్వం ఆ దేశంలో వ్యవసాయానికి సపోర్ట్ చేస్తూ ఉందా, చేయటం లేదా, రైతుకి సపోర్ట్ చేస్తూ ఉందా, సబ్సిడీ ఇస్తుందా లేదా అనే లెక్క ఎట్లా చేస్తారంటే, అంతర్జాతీయ మార్కెట్లో ఆ పంటకి ఉన్నటువంటి ధర, ఆ అంతర్జాతీయ మార్కెట్లో ఈ దేశ సరిహద్దుల దగ్గరికి వచ్చేదానికి రవాణా ఖర్చు, ఈ దేశంలో ఉండేటటువంటి ట్యాక్సులు కానీ ఇవన్నీ కలిపి దానికి ఈ దేశంలో MSP కానీ రైతులకు లభించిన ధర కానీ దీనికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం అర్థమైందండి. తక్కువ ఉంటే రైతు మీద ట్యాక్స్ పడుతుంది, నెగిటివ్ సబ్సిడీ. ఎక్కువ ఉంటే వ్యవసాయానికి, రైతుకి సబ్సిడీ ఇస్తూ ఉన్నట్టు. ఓకే, ఈ కోణంలో చూసినప్పుడు WTO ఉంది, ప్రపంచ వాణిజ్య సంస్థ. యాంబర్ బాక్సు, బ్లూ బాక్సు, గ్రీన్ బాక్స్ అని 3 బాక్సులు ఉంటాయి. ఈ మూడిట్లో ఉన్నటువంటి మద్దతులు ఏవైతే ఉన్నాయో ఒక ఐడియా ఉంటుంది. వాటిని బట్టి లెక్క వేస్తే అమెరికాలో రైతు అంటే రైతనే కాదు, ఈవెన్ కమర్షియల్గా వ్యవసాయం చేసేటటువంటి
కమర్షియల్ ఫర్మ్, అది కూడా కోఆపరేటివ్ ఫామ్ ఉంది, కమర్షియల్ కోఆపరేటివ్ తక్కువలేండి, ఎక్కువ కార్పొరేటివ్ పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. అటువంటి వాటితో సహా అంటే అగ్రికల్చరల్ ఎంటిటీ అది రైతు కానీ సంస్థ కానీ 43 లక్షల రూపాయలు వాళ్ళకి సపోర్ట్. ఓకే, గవర్నమెంట్ వైపు నుంచి. అట్లాగే జపాన్లో 9 లక్షల రూపాయలు, ఓకే, యూరోపియన్ యూనియన్లో 7 లక్షల రూపాయలు పర్ ఫార్మర్. ఓకే. చైనాలో 82,000, ఇండియాలో -28,000. మైనస్ అంటే రైతుకి గవర్నమెంట్ సబ్సిడీ రాట్లా, రైతే గవర్నమెంట్కి సబ్సిడైజ్ చేస్తున్నాడు. 28,000 నష్టపోతున్నాడు. ఈ కారణాల వల్లనే రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. సుదీర్ఘంగా రైతులకు సంబంధించిన సమస్యలపైన పనిచేస్తున్నారు మీరు బేసిక్గా ఫార్మర్, ఇప్పటికీ ఫార్మింగ్ చేస్తున్నారు. కొత్త జనరేషన్ అగ్రికల్చర్లోకి రావాలంటే వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు రావాలనుకునే వాళ్ళు భయపడే పరిస్థితి. ఇప్పుడు అన్నీ వింటుంటే, ఇవన్నీ చూస్తుంటే పోయి మనం ఏం వ్యవసాయం చేస్తాంలే అనే పరిస్థితి ఉంది. ఏం చేయాలి వాళ్ళు రావాలంటే? వ్యవసాయం పండగ అవ్వాలండి, వ్యవసాయం గిట్టుబాటు కావాలి. ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా తన యొక్క ఒక బ్రతుకు తెరువు కోసమే కదా. అంతే కదా. వ్యవసాయం అనేది అదొక వృత్తి. భారతదేశంలో 44% మంది ప్రజలకి జీవనాధారం వ్యవసాయం. అది రైతు కానీ, కౌలు రైతు కానీ, వ్యవసాయ కార్మికుడు కానీ. ఇవాళ వాళ్ళందరికీ సగటున నబార్డు లెక్కే 10,200 రూపాయలు నెలకు. అందులో 37% వ్యవసాయంలో వస్తూ ఉంటే 39% కూలీనాలి పనుల్లో వస్తూ ఉంది. ఓకే, 15% పాడి పరిశ్రమ, పశు పోషణ మీద వస్తాను, ఒక 7 ఇతరత్ర అనుకోండి. అట్లా ఉంటే ఏ కొత్తగా యువకుడు వ్యవసాయంలో రాగలుగుతాడు? కష్టం కదా. అది లాస్ట్ ప్రపోజిషన్ అనేది అర్థమవుతూ ఉన్నప్పుడు రారు. కానీ ఎక్కడైనా కొద్దిమంది ఆ వ్యవసాయ మూలాలుండి వాళ్ళ జీన్స్లో ఉద్యోగం చేస్తా కూడా, ఐటీ ఉద్యోగాలు చేస్తా కూడా అది మానేసి వచ్చి తన ఊళ్ళో తన ఆలోచనలో తను చదివిన దాన్ని బట్టి ఒక ఆర్గానిక్ ఫార్మింగు, ఇంకోటి కొన్ని వినూత్నంగా కొన్ని పద్ధతులు చేపట్టి జయప్రదంగా చేసుకుంటూ ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అదంతా ప్యాషన్తో చేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతకడానికి చేయరు. దాని గురించి మనం మాట్లాడుకోవడంలో ఉపయోగం లేదు. అవును, నేనేమంటున్నా అంటే దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పటికీ రూరల్లో 10th క్లాసు ఇంటర్మీడియట్లో చదివి ఉద్యోగాలు రాక ఊర్లోనే ఉండి కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళనైనా కనీసం మనం అగ్రికల్చర్ అట్రాక్టివ్గా ఉంది, ఇది మీకు ఉపాధి చూపిస్తుంది, దీంతో మీరు బతకొచ్చు అనేలా ప్రభుత్వాలు చేయాలి కదా. ఏం చేయాలి దానికి? అందుకే ఒకటి రైతులకి చట్టబద్ధ ఎంఎస్పి ఇవ్వాలండి. అది తప్పదు. అది అట్లా కంపల్సరీగా చేస్తున్నప్పుడే అతనికి గిట్టుబాటు అవుతుంది, సామాజిక న్యాయం చేకూరుతుంది. రెండోది, హిస్టారికల్ రీజన్స్ వలన రైతు ఎవడో కూడా తను రుణం ఎగ్గొడదామని అనుకోడు, ఎంత చిన్నాడు కూడా. కానీ ప్రకృతి వైపరీత్యాలు, ఇప్పుడు మా బుడమేరు వరదలు ఉన్నాయి. మనం మా బుడమేరు వరదల్లో ఆ లంక పొలాల్లో కందేసిన రైతులు 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే గవర్నమెంట్ ఇచ్చింది అంతా 14,000 ఎకరానికి. ఏం చేసుకోవడానికి అది ఏమవ్వాలి చెప్పండి? ప్రభుత్వం లెక్కలే ఉండయి. సగటున ప్రకృతి వైపరీత్యాల వలన భారతదేశంలో ఏటా 76,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది అని చెప్పి. అటువంటి పరిస్థితులలో ఏంటంటే ప్రభుత్వం ఒకటి ధర, 2 ఒక్క పర్యాయం మా ఎస్కేఎం కోరినట్టుగా రుణమాఫీ ఒక్కసారి. మేము కోరేది ఏమీ అన్యాయం కాదు కదా. ఇప్పుడు కార్పొరేట్లకి మేము దాదాపుగా 2018 నుంచి అడుగుతున్నామండి నరసింహారావు గారు. పార్లమెంట్ స్ట్రీట్లో కిసాన్ సంసద్ పెట్టినప్పటి నుంచి వాటికి మాకు ₹1 మాఫీ చేయలే. కానీ కార్పొరేట్ సంస్థలకి
16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది మోడీ ప్రభుత్వం. అవును, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల పైనే. మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశం మొత్తం మీద రైతులు కానీ కౌలు రైతులు కానీ వ్యవసాయ రంగానికి కావాల్సిన పురుగు మందులు ఎరువుల కొట్లు ఇవి ఉంటాయి కదా, అనుబంధ వ్యాపకాలకు కానీ మొత్తానికి కలిపి NPA నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు కదా, అటువంటిది 1,45,000 కోట్లు. ఓకే, అదే సమయంలో ఈ దేశంలో కేవలం 12 మంది కార్పొరేట్ సంస్థల యొక్క NPAలు 3,45,000 కోట్లు. అర్థమైందా? ఇవాళ కట్టగలిగి కూడా కడతల్లా, విల్ఫుల్ డిఫాల్టర్స్ అని బ్యాంకులు పేర్కొన్నటువంటి 8,900 మంది డిఫాల్టర్స్ దగ్గర నుంచి బ్యాంకులకు రావాల్సింది 25 లక్షల కోట్ల రూపాయలండి. మోడీ గారి యొక్క ఎడమ భుజం గౌతమ్ అదానీ గారు, అనిల్ అంబానీ గారు. అనిల్ అంబానీ చెప్తాను. అనిల్ అంబానీ కట్టవలసిన 47,000 కోట్ల రూపాయలు బాకీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 456 కోట్ల రూపాయలకి రిజాల్వ్ చేసి వాళ్ళ అన్న ముఖేష్ అంబానీకి ఇచ్చేశారు. టోటల్ ప్రాపర్టీస్ అంతా. ఎస్. ఇప్పుడు అతను మళ్ళీ ఈ మోడీ గారి పుణ్యమాని తానే బ్యాంకులకి నేను దివాళా ఎత్తాను మొర్రో అని తెలియపరిచినటువంటి వ్యక్తికి డిఫెన్స్ ప్రొడక్షన్లో అంతకుముందు ఏ రకమైనటువంటి అనుభవం లేకపోయినా ఫ్రెంచ్ డసాల్ట్ కంపెనీతో మోడీ ఆఫ్సెట్ ఒప్పందం చేశాడు. దాని ద్వారా ఇవాళ మళ్ళీ డిఫెన్స్ ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళబోతా ఉన్నాడు. మళ్ళీ అతనికి 1,000 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తారు, ఏమీ అనుమానం లేదు. అసలు ఆల్రెడీ పెట్టారు. రిజాల్వ్ చేసిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి లోన్లు ఇవ్వచ్చు అని పెట్టారు. అదే రైతు బ్యాంకుకి వెళ్తే ఆ ఊళ్ళో ఏమన్నా స్థలం ఉందా, ఇల్లు ఉందా అని అడుగుతారు. ఏదన్నా కూతురు పెళ్ళికో కొడుక్కి ఫీజు కట్టాలని చెప్పి లోన్ కోసం అడిగితే ఆ మాటలు అడుగుతారు బ్యాంకులు. 1,60,000 వరకు 1,60,000 వరకు ఎవరైనా రైతు వచ్చి బ్యాంకులో క్రాప్ లోన్ కావాలంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఈ కౌలుకి ఇచ్చినట్టు పత్రాలు కానీ హామీ కానీ లేకుండా ఇవ్వు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్లు ఉన్నాయండి. ఇవ్వట్లేదుగా. వాళ్ళకి కూడా నబార్డు రిపోర్ట్ ప్రకారంగానే సన్నకారు చిన్న రైతుల్లో 100కి 40 మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీలకి రుణాలు తీసుకుంటున్నారు అని చెప్పి రిపోర్ట్లు ఉన్నాయి. అందుకే కదా ఆత్మహత్యలకు రీజన్ ఏంటి సార్? ఆత్మహత్యలు అనేది డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఏరియాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఫార్మర్స్ సూసైడ్స్ అనేది చాలా ప్రమాదం కదా దేశానికి. నిజమేనండి. ఏం చేద్దాం చెప్పండి. అసలు గవర్నమెంట్ ఆలోచించాలి కదా. ఇప్పుడు మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్లీ పొగాకు వేసినటువంటి రైతులు 3 ఆత్మహత్యలు చేసుకున్నారు. పల్నాడు ఏరియాలో పట్లు వేసి 3 రైతులు అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మీరు అంటే వాళ్ళు చచ్చిపోవాలని నేను కోరట్లా, కానీ ఏ ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎన్ని 1,000 కోట్ల రూపాయల అప్పులు పాలైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? వాళ్ళు ఎవరైనా చేసుకున్నారా? వాళ్ళ కార్లు ఏమన్నా మార్చుకున్నారా? వాళ్ళు ఇల్లు ఏదన్నా మార్చుకున్నారా? నథింగ్. దేశం మార్చుకుని లండన్ వెళ్ళిపోతున్నారు హ్యాపీగా చెప్తున్నా. కానీ అదే రైతు తన ఇంటి దగ్గరికి ఆ బ్యాంకు వాడో అప్పిచ్చినాడో వచ్చి సడావుడి చేస్తే ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి అయ్యో నా పరువు పోయింది అని చెప్పి ఆత్మన్యూన్యతా భావంతో ఆత్మహత్య చేసుకుంటున్నారండి. కొన్ని కేసులు చదువుతూ ఉంటే మనకు గుండె పట్టుకుని పిండినట్టు అవుతుందండి. చాలా బాధ వేస్తుంది. పిల్లలు కూడా వాళ్ళు ఏమైపోతారు అనేది తెలియని పరిస్థితులు ఉన్నాయి. పిల్లల్ని చదివించలేరు,
పిల్లల్ని చదివించలేరు, తెచ్చిన అప్పులు తీర్చలేరు, ఆ అప్పుల కోసం ఆ పొలాలు ఏమైనా ఉంటే తీసేసుకుంటారు, కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి కదా. అవును, అదే బాధపడేది చాలా. అందువలన కంపల్సరిగా ఒకటి ఎంఎస్పి, చట్టబద్ధ ఎంఎస్పి, ఒక్కసారి రుణమాఫీ. మూడోది ఏంటంటే అసలు ఈ ఆత్మహత్యలు నివారించబడాలంటే కేరళలో ఉన్నట్టుగా రుణ ఉపశమన చట్టం. ఓకే, ఏంటా చట్టం చెప్తాను. కేరళలో కూడా వాళ్ళకి పెప్పరు, రబ్బరు, వాణిజ్య పంటలు కదా అవన్నీ, కమర్షియల్ క్రాప్స్, వాళ్ళకు కూడా ఒక టైంలో అవన్నీ ధరల పతనమైనవి. ఆ టైంలో అక్కడ ఆత్మహత్యలు జరిగినాయి. అప్పుడు కేరళ వామపక్ష ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభాత్ పట్నాయక్ గారు అని చెప్పి ఒక ప్రసిద్ధ ఆర్థికవేత్తని దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే లోకల్ స్వతంత్రం రాకముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో చోటు రామ్ చౌదరి, చోటు రామ్ అనే రైతు నాయకుడు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ. ఉండి ఆ రోజుల్లో ఇట్లాగే పంటలు దెబ్బతిని రైతుల పరిస్థితి ఏం బాగోపోతే అప్పుడు ఆయన అది జెన్యూన్ కేసులన్నింటిలోనూ కూడా కొన్ని తీసేయటమో, రుణం తగ్గించడమో, వాయిదా వేయటమో అట్లా చేసి రైతుల్ని కాపాడాడు. అట్లాగే ఆచార్య రంగా గారు కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్కసారిగా ధరలు పతనం అయిపోయి ఈ అప్పులు ఉన్నటువంటి రైతులు ఎకరాలు పొలాలు అమ్మితే కానీ అప్పు తీరని పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా రైతు రక్షణ యాత్ర లచ్చన్న గారు, కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు వాళ్ళందరి నాయకత్వంలో ఢిల్లీ మద్రాసు రైతు రక్షణ యాత్ర వెళ్ళి అప్పట్లో రాజగోపాలాచారి గారిని ఒప్పించి ఆ రుణభారం తగ్గించి కాపాడారు. అట్లా అక్కడ ఆ ప్రభాత్ పట్నాయక్ గారు కేరళ పంట రుణ ఉపశమన చట్టాన్ని తెచ్చారు. అప్పటి నుంచి కేరళలో ఆత్మహత్యలు ఆగిపోయినాయి. ఆ తరహాగా పార్లమెంట్లో ఓ చట్టం చేసి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయండి అని మేము అడుగుతున్నామండి. ఈ మోడీ గారి చెవిలో ఎక్కట్లా. సక్సెస్ఫుల్ మోడల్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకుంటే వచ్చే నష్టం ఏముంది? అది రైతు మీద ప్రేమ ఉంటే కదా. అతనికి రైతు మీద ప్రేమ లేదు. మొత్తం ఈ వ్యవసాయం అంతా కూడా కార్పొరేట్లకు వెళ్ళిపోవాలి, కార్పొరేట్ వ్యవసాయం రావాలనే దృష్టి తప్ప రైతు వ్యవస్థ ఉండాలనుకోట్లా. మీకు చైనా మహాత్మా గాంధీ ఏం చెప్పాడండి? మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయము, కుటీర పరిశ్రమలకి ఇవ్వండి, ఆ తర్వాత పెద్ద పరిశ్రమలకి ఇవ్వండి అన్నాడు. చైనాలో మావో టైంలో కమ్యూన్ వ్యవస్థ ఉండేది. డెంగ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ అని పెట్టాడు. ఒక్కొక్క కుటుంబానికి 1 హెక్టార్ భూమి, దాంట్లో నువ్వు ఏ పంటలు వేసుకుంటావో నీ ఇష్టం. గవర్నమెంట్కి మేము చెప్పిన ప్రకారంగా ఆహార ధాన్యాలు పదార్థాల వరకు గవర్నమెంట్ రేట్కి ఇచ్చి మిగిలిన నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో, నీ ఇష్టం వచ్చిన ధరకి. ఈ వెసులుబాటు ఎప్పుడైతే కల్పించాడో ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ అగ్రికల్చర్. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా శరవేగంగా పెరిగింది. రైతుల యొక్క ఆదాయాలు పెరిగినాయి, మిగులు పెరిగినాయి, అప్పుడు కొనుగోలు శక్తి పెరిగింది. అప్పుడు టౌన్ విలేజ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి పట్టణాలకు వలసలు వెళ్లకుండానే వాళ్ళ గ్రామాలకు దగ్గరలోనే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు, అసెంబ్లింగు ఇట్లా. ఆ తర్వాత సరే ఇతర దేశాల నుంచి కూడా టెక్నాలజీ దిగుమతి చేసుకున్నారు, పెట్టుబడి అనుమతించారు. ఇవాళ ప్రపంచంలో చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. కాదు సరే, ఎవడో వచ్చి 100 కోట్లు పెడతాను, నాకు 100 ఎకరాలు ఇవ్వండి అంటే రెడీ అయిపోతున్నాం. కానీ ఉన్న 100 ఎకరాల్లో నుంచి 100 కోట్ల రూపాయలు ఏ రకంగా మనం ప్రొడ్యూస్ చేయగలం, ఎలా ఉత్పత్తి చేయగలం అనేది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు? మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో 8,300 ఎకరాల పైగా ఇండోసైల్ అనే కంపెనీకి ఇస్తున్నారు. ఫర్టైల్ ల్యాండ్, పంటలు పండే భూమి, ఒక ఊరుతో సహా ఇచ్చేస్తుంది ప్రభుత్వం. కాదండి, అసలు అదే చెప్పేది. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఎస్, ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఎవరు మనం వ్యతిరేకించము, రైతులు కూడా వ్యతిరేకించరు. కానీ అభివృద్ధి అనేది సమగ్రమైన అభివృద్ధి జరగాలి. కొందరిని నాశనం చేసి కొందరికి మేలు చేసేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి సోలారే కాదు, ఇతర పరిశ్రమలే ఉన్నాయి.
వాటికి వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళు చెప్పిన చోట భూములు ఎందుకు ఇవ్వాలి? ఈ దేశంలో కోట్ల ఎకరాల భూమి బ్యారెన్ ల్యాండ్, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చూశాను 80,800 ఎకరాలు ఉంది. 80,800 ఎకరాలు ఉంది. అటువంటి దాంట్లో పెట్టించండి. అవును కదా, అక్కడ పెట్టించాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అంతేగాని 1000 ఎకరాల ఓలోపాడు మామిడి తోటలు తీసుకెళ్ళి అందులో పెట్టి ఆ ఊళ్ళల్లో ఆ ఇల్లు కూడా వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవాలంటే లేదు. ఇంకా ఊరు ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఇక్కడ ఉండదు. ఇంకా తరతరాలుగా అక్కడ భూమిని నమ్ముకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి మనుషుల్ని వెళ్ళిపోమంటూ ఏంటండి? చాలా దుర్మార్గం అది. అందుకనే ఆ ఊరు కదిలొచ్చి నేషనల్ హైవేని దిగ్బంధనం చేశారు. చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రకంగా గోదావరి బనకచర్ల ఎట్లా అయితే సరే కేంద్రమే అడ్డుపడింది అనుకోండి, ఇటువంటిది మేము కూడా భవిష్యత్తులో రైతు సంఘాలుగా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంపీల ద్వారా ఒత్తిడి పెడదాం అనుకుంటున్నాం. అభివృద్ధికి తీసుకునేటటువంటి భూములు అంటే ప్రాజెక్టుల కోసం, ఇండస్ట్రీస్ కానీ ఏదైనా అనుకోండి, వాటి కోసం ఫస్ట్ ప్రయారిటీ మీరు వేస్ట్ ల్యాండ్లో ఆలోచించండి. అంతేగాని పచ్చని పంట పొలాలని తీసుకోవటం కరెక్ట్ కాదు, దానికి మేము అంగీకరించము అని చెప్పి పోరాటం చేయాలనుకుంటున్నాం. మీరు ఎంపీలతో మాట్లాడిస్తారా? వాళ్ళు కదండి పార్లమెంట్లో మాట్లాడాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40,000 ఎకరాలు 3 పంటలు పండే భూమిని మళ్ళీ అమరావతి కోసం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీ పోయి మాట్లాడతారు ఢిల్లీలో? మీరు చెప్పింది వాస్తవం. తెలుగుదేశం ఎంపీలు, వైకాపా ఎంపీలు ఎవరు మాట్లాడరు. కానీ అదే సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఉన్నారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. కాంగ్రెస్, వామపక్ష, సిపిఎం, సిపిఐ, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు మాట్లాడరు. కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు తృణమూల్ ఆంధ్రప్రదేశే కాదు నరసింహారావు, నేను చెప్పేది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, నేషనల్ ఫార్మర్ అసలు నేషనల్గా ఒక పాలసీ. భూసేకరణ అనే దాంట్లో పరిశ్రమల కోసం భూములు తీసుకునేటప్పుడు వేస్ట్ ల్యాండ్స్లో పెట్టండి, అవి దొరకనప్పుడు మాత్రమే పంట పొలాలు తీసుకోండి అనేది జనరల్ పాలసీ. అది ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎట్లాగా టాపిక్ వచ్చాము, 40,000 ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేయాలనే నిర్ణయం ఎలా చూస్తారు మీరు? చాలా పొరపాటు అండి. ఆయన అసలు ఏ దృష్టితో వెళుతున్నాడో నాకు అర్థం కాదు. మొట్టమొదట తీసుకున్న 33,000 ఎకరాలే ఇప్పటికి ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లు, అవి ఇంకా అవలా. 3 ఏళ్లలో చేస్తానని రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చావే, 2019 దాకా అధికారంలో ఉండవు కదా. అసలు మొదలుపెట్టి కొంత జరిగినాయి అవ్వలేదు, ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు అంటాం వేరు. అసలు మొదలు పెట్టలేదండి. పెడితే 3 ఏళ్ళు పడుతుంది, మొదలే పెట్టకపోతే ఇంకెప్పుడు? అదే చెప్పేది. అంటే అతని ప్రయారిటీస్. అయ్యో మన మీద నమ్మి ఆ రైతులు ₹1 నష్టపరిహారం వెంటనే అడగకుండా మనకి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇచ్చారే, వాళ్ళకి న్యాయం చేయాలి అనేది ఉండాలి కదా. ఇవాళ 44,000 ఎకరాలు తీసుకుంటే ఈ భూములకి ఏం విలువ పెరుగుతుందండి? ఉండదు కూడా, తగ్గిపోతుంది కదా, పడిపోతుంది కదా. అసలు ఎందుకు తీసుకోవాలి 44,000 ఎకరాలు? చెప్తున్నా, 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి వచ్చింది. ప్రభుత్వ భూములు కానీ నదులు అమాంబాబత ఈ కలిపి 54,000 ఎకరాలు ఉంది. నవనగరాలు అని పెట్టారు, నవనగరాలు. వాటిల్లో ఇదిగో హెల్త్ సిటీకి 2,000 ఎకరాలు, ఆరోగ్య నాలెడ్జ్ సిటీకి ఇంత, టూరిజంకి ఇంత, జస్టిస్ సిటీ ఇట్లా పెట్టారు. ఓకే, ఇప్పుడు దాంట్లో టూరిజం సిటీ అనే దానికి 11,000 ఎకరాలు అన్నారు. ఏముంటాయి సిటీకి టూరిజంకి అంత అవసరం ఏముంది? మా అయితే 200-300 ఎకరాలు కన్నా ఎక్కువ అవసరం ఉండదు. మరి ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలని చెప్పి, అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు, ఇంకొక దానికి ఏదో 2,500 ఎకరాలు, 10,000 ఎకరాలు కావాలి. కాబట్టి ఈ 10,000 ఎకరాల కోసం అని చెప్పి మేము 40,000 ఎకరాలు తీసుకుంటే కానీ దీనికి 10,000 ఎకరాలు ఇవ్వలేము అని చెప్పే మాటలు శుద్ధ అబద్ధం.
శుద్ధ తప్పు. దాన్ని తప్పనిసరిగా విరమించుకోవాలి. అబద్ధం ఏం కాదు, ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, కేబినెట్ డెసిషన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సిందే, లేకపోతే అతనే నష్టపోతాడు. చంద్రబాబు నాయుడే ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలలో విశ్వాసాన్ని, అభిమానాన్ని కోల్పోతాడండి. ఈ రోజున్న పరిస్థితిలో గడిచిన ఏడాది కాలంలో ఈ రోజున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి ఏంటి సార్? బాగానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? వాస్తవం చెప్పాలంటేనండి, ఈ సంవత్సరంగా ఒక్క పంటకు కూడా ఎంఎస్పి రాలా. ధాన్యం అమ్ముకున్న రైతులకి 400-500 తక్కువ ధర వచ్చింది. ఒక మంచి పని చంద్రబాబు చేసింది ఏంటంటే, ధాన్యం అమ్ముడైన తర్వాత 2 రోజుల లోపల డబ్బు వచ్చేటట్టు చేశాడు. అదొక్కటి తప్ప ఏ పంటకి కూడా ఎంఎస్పి రాల. చాలా బ్యాడ్ లక్. ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో సన్నధాన్యానికి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చి అమ్ముకుంటే క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి మా తెలంగాణ ప్రాంతానికి 18 లక్షల టన్నులు కొన్నారు సన్న బియ్యం, సన్న ఒడ్డు. ఏం చేస్తున్నారు? చాలా చక్కగా తెలివితేటలుగా దాన్ని బియ్యం పట్టి ఇచ్చిన తర్వాత పీడిఎస్కి, పేద పిల్లల హాస్టల్స్కి ఇస్తున్నారు. అది ఎంత మంచి పని. అట్లాగే 25,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాడు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీలు. 25 లక్షల మంది రైతులకు ఉపయోగపడింది. సరే, అంతకుముందు కేసీఆర్ కూడా కొంత మంచి వ్యవసాయానికి సంబంధించి ఎస్, అంతకుముందు కేసీఆర్ కూడా ఇంత కాదు కానీ కొంత అతను కూడా ఇరిగేషన్ రంగం అవనండి, ఆయిల్ పంప్ అవనండి, వరి కూడా మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ చేసేవాడు కదా. తెలంగాణ నంబర్ 1 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ ఇవాళ. ఎందుకంటే గవర్నమెంట్ కొంటుంది కదా. మాకు ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదే. సో ఇంకా ఏమున్నాయి సార్ రైతుల ఇష్యూస్ అక్కడ? ఇప్పుడు మిర్చి రైతులు 8,000-9,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 25,000 కింటా అమ్ముకునే పరిస్థితి నుంచి ఎందుకంత డ్రాస్టిక్గా పడిపోతుంది రేట్లు? అంత వేరియేషన్ ఏంటి సార్ మరి? అంటే ఒకటండి, ఇప్పుడు సహజంగా ఎప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులు కొంతవరకు ఉంటాయి. కొంతవరకు అంటే ప్రొడక్షను, డిమాండు, మార్కెట్ని శాసించేది అది. అంతేగా. అటువంటి సమయంలోనే ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ ఉండాలి. ధరల స్థిరీకరణ నిధి, దాన్ని ఉపయోగించి కేంద్రము రాష్ట్రము కూడా రైతులను ఆదుకోవాలి. దాంట్లో కేంద్రం ఒక 2 వంతులు, రాష్ట్రం ఒక 1 వంతు పెట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రాను రాను మోడీ గారి ఆలోచన విధానంలోకి వెళ్తున్నాడు. మోడీ గారు ఈ 3-4 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంట్ బాగా తగ్గించేశారు. ఓకే. మార్కెట్ యార్డుల్లో, గోడౌన్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ అదానికి సంస్థకి ఇచ్చిన పరిస్థితి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే. ఇక్కడ ఏంటంటే కొంత చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా ఆలోచించాలండి. ఉదాహరణకి అదాని సంస్థ, రిలయన్స్ సంస్థ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడతామని చెప్పి ప్రపోజల్ ఇచ్చారు. ఓకే, అది ఏంటది? వెనకటి రోజుల్లో నేను దాదాపుగా చదువు అయిపోయి వ్యవసాయానికి వచ్చిన రోజుల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉండేవి కదా. సేమ్ అది రైతు దొడ్లో శుభ్రంగా తన ఇంటి దగ్గర గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టుకుంటే తన దొడ్లో ఉన్న పశువులు పేడ వేసుకుంటే ఇంట్లో గ్యాస్ వచ్చేది. ఇది తీసుకెళ్ళి చేలో వేసుకునేవాళ్ళం. అదే ప్రిన్సిపల్, అదే. ఎస్, ఓకే, మంచిదే. ఎక్కడ పెట్టాలి? దానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి ఎంఓయూ రాశారు. 5 లక్షల ఎకరాలు అంత అవసరమా? రెండోది, ఇవ్వు, వేస్ట్ ల్యాండ్స్ దగ్గర ఇవ్వు, ఉత్పత్తి చేస్తే మంచిదే. ఆ ఎరువు రైతులకు ఉపయోగించుకోవచ్చు. రసాయనిక ఎరువులు వినియోగం తగ్గి ఆర్గానిక్ ఎరువులు వాడుకోవటం మంచిదే. పెస్టిసైడ్ రెసిడ్యూస్ తగ్గుతాయి. రెండోది ఏంటంటే నరసింహారావు గారు, ప్రధానంగా ఇవాళ ఈ అభివృద్ధి అనే పేరుగా ఈ పరిశ్రమలకి, సోలార్కి, వీటికి ఇచ్చి
అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు. ఓకే, మరి పొలాలన్నీ వాళ్ళకి ఇచ్చేసేస్తే ఇందులో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోవట్లేదా? ఉపాధి పోయినట్టే కదా, పోతున్నాయి కదా, జీవితాలపైన ఉనికిపోతుంది కదా సార్. ఉపాధి పోతుంది కదా. ఇవాళ తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు, డైరీ, ఫిషరీ, పౌల్ట్రీ, ఇటువంటి వాటి మీద అతి తక్కువ పెట్టుబడితో ప్రభుత్వం వస్తుందా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి మహిళలకి, చిన్న చిన్న వాళ్ళకి చిన్న చిన్న యూనిట్లు ఇస్తే ఇవాళ మనకి డైరీలో భారతదేశం నెంబర్ 1 ప్రపంచంలో. డైరీలో ఇప్పుడు ప్రమాదం రాబోతూ ఉంది. మోడీతో భారత ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకునే దాంట్లో డైరీకి సంబంధించినటువంటిది కనుక భారతదేశం అంగీకరిస్తే, ఎవరితో ఇప్పుడు ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి అమెరికాతో. దాంట్లో మోడీ అమెరికా ప్రపోజల్ని కనుక ట్రంప్ ప్రపోజల్ని కనుక మోడీ ఆమోదించితే మన డైరీ సెక్టార్కి నష్టం జరుగుతుంది. ఓకే, కానీ మనం జాగ్రత్తగా ఇది చేసుకుంటే ఇంకా డైరీలో స్కోప్ ఉంది. అట్లాగే షింపు, సముద్ర తీరం పక్కమ్మటిగా వేస్ట్గా ఉన్నటువంటి ఉప్పు కయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటికీ మనం షింపులో ప్రపంచంలో నెంబర్ 2 పొజిషన్లోకి వెళ్ళాం. ఫిష్లో 3, దాదాపుగా 30 లక్షల ఎకరాలు అనుకూలమైనటువంటి భూమి అని చెప్పి లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది తక్కువే, ఇంకా బోల్డ్ చేసుకోవచ్చు. సో ఆలోచన చేయాలి కదా ప్రభుత్వాలు, అటువంటి ఆలోచన చేయాలి కదా ప్రభుత్వాలు. అట్లా ప్రభుత్వం పెద్ద పెట్టుబడితో పెద్ద పెద్ద పరిశ్రమదారులు అని ఆలోచించకుండా ఈ రకంగా చేస్తే చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజల జీవన పరిస్థితులు మెరుగవుతాయండి. ఆ దిశగా ఆలోచించాలి. రైట్ సార్, చూద్దాం ఆ దిశ ఆలోచన చేయాలని కోరుకుందాం. రైతుల గురించి మాటలు, ఉపన్యాసాలు వింటున్నాం తప్ప నాయకుల దగ్గర, పాలకుల దగ్గర చిత్తశుద్ధితో దానికోసం ప్రయత్నం చేయటం కనపడట్లా. అదే అన్ఫార్చునేట్, అది జరగాలని కోరుకుందాం. అదే బాధపడుతున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. వడ్డే శోభనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.